రాత్రి మొయినాబాద్ మండలంలో బాకారం విలేజ్ లిమిట్స్ లో సంజనా ఫామ్ హౌస్ అని ఉంది. ఇప్పుడు ఇది చూస్తున్నది. దీంట్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ రావటం, అప్పుడు రాజేంద్ర నగర్ గవర్నర్ ఫోర్స్ కొంత మొబిలైజ్ చేసి ఎస్ఓటీతో సహకారంతో ఇక్కడికి వచ్చి రైడ్ చేయడం జరిగింది. దీంట్లో ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం 51 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో 37 మెంబర్స్ ఉమెన్ ఉన్నారు, 14 మేల్ ఉన్నారు. ఈ 51 మంది కూడా ఆఫ్రికన్ కంట్రీస్ సంబంధించిన వాళ్ళే ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ఎవరు లేరు. దీంట్లో ఎక్కువగా 34 మెంబర్స్ ఉగాండా వాళ్ళు, కెన్యా, లిబేరియన్, తర్వాత క్యామరూన్, ఇట్లా డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇక్కడ వీళ్ళందరూ ఐడెంటిటీస్ అయి చూడటం జరిగింది. వీళ్ళు ఇక్కడ బేసికల్గా ఒక లిక్కర్ పార్టీ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఒక 65 వరకు ఈ బీర్లు, తర్వాత చాలా ఒక 20 లీటర్స్ వరకు డిఫరెంట్ వెరైటీస్ లిక్కర్ బాటిల్స్ కూడా అక్కడ ఉన్నాయి. వీళ్ళు ఎవరు కూడా ఈ పార్టీ ఆర్గనైజ్ చేయడానికి పోలీస్ పర్మిషన్ కానీ ఎక్సైజ్ లైసెన్స్ పర్మిషన్ కానీ ఏం తీసుకోలేదు. దీంట్లో అదే వయలేషన్ దాని కింద, సౌండ్ పొల్యూషన్ దాని కింద, వీటి మీద ప్రాథమికంగా ఇప్పుడు మనం కేసు రిజిస్టర్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇమిగ్రేషన్ వాళ్ళకి, వీళ్ళందరూ కూడా అదర్ కంట్రీస్ వాళ్ళు కాబట్టి ఇమిగ్రేషన్ ఆఫీసర్స్తో కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవటం, అది చెకింగ్ జరుగుతూ ఉంది. ఎవరు జెన్యూన్ ఉన్నారు, ఎవరు జెన్యూన్ కాదు, ఎవరు ఓవర్ స్టేయింగ్ ఎవరైనా ఉన్నారా వీళ్ళందరూ. దీంట్లో ఒక 12 మంది డిఫరెంట్ యూనివర్సిటీలో సంబంధించిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఇది చెక్ అయిన తర్వాత వాళ్ళ ఎఫ్ఆర్ఆర్ఓ సంబంధించిన వాళ్ళ రూల్స్ ప్రకారం దీనికి యాక్షన్ ఏ విధంగా ఉంటుందో వాళ్ళకి ఎగనెస్ట్గానేమో ఆ విధంగా ఉంటుంది. ఈ ఫామ్ హౌస్కి మీద అతని యజమాని వీళ్ళ మీద ఈ ఇల్లీగల్ పార్టీ ఆర్గనైజ్ చేసినందుకు ఒక కేసు అవుతుంది. తర్వాత వీళ్ళు ఈ లిక్కరు, తర్వాత హుక్కా, ఇదంతా ఏది ఉందో అది సీజ్ చేయడం జరిగింది. ప్లస్ వీళ్ళు ఏమన్నా డ్రగ్స్ సంబంధించింది ఏదైనా ఉందా అనేది ఇప్పుడు ఈ ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత డ్రగ్ టెస్ట్ కూడా చేస్తారు వాళ్ళకి. దాని తర్వాత దాని రిజల్ట్ని బట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఏమైనా దొరికాయా సార్? డ్రగ్స్ కానీ, గంజాయి కానీ, ఏదైనా పదార్థాలు ఏం దొరకలేదు. బర్త్డే పార్టీలో లిక్కర్ అయితే విజిబుల్గా ఉంది. ఇప్పుడు అది కూడా చేస్తారు. బర్త్డే పార్టీ మామ అని ఒక అమ్మాయి, ఒక లేడీ, ఆమె ఆర్గనైజ్ చేసింది ఇదంతా. ఆమె ఏం చేస్తారు సార్ ఇక్కడ? ఇవే ఇప్పుడు తెలిసిందైతే ఇది ఓవర్ స్టేయింగ్ లో ఉంది అని. ఇంకా ఇప్పుడే ప్రొఫైలింగ్ చేస్తున్నారు వాళ్ళు. చేస్తుంటే వాళ్ళకి కొన్ని గతంలో ఉన్న కేసులు కానీ ఇవన్నీ అవి బయటకు వస్తాయి. అవి చూసిన తర్వాత దాని మీద యాక్షన్ తీసుకుంటారు. మొత్తం 12 మంది స్టూడెంట్స్ ఉన్నారు సార్, ఇంకెవరన్నా? 12 అంటే వాళ్ళు చెప్పేదాని ప్రకారం. ఇప్పుడు వెరిఫికేషన్ జరిగిన తర్వాత కదా వాళ్ళు యాక్చువల్ స్టూడెంట్ వీసాలో వచ్చారా, లేకపోతే వాళ్ళు చెప్తారు నేను స్టూడెంట్ అని. ఇప్పటికిప్పుడు యూనివర్సిటీ దొరకదు. మనం అది వాళ్ళది అసలు ఏ వీసా